ఎప్పుడు పెడతాయి అప్పుడు చిన్నపిల్లలా ఎప్పుడు పెడతాయమ్మా గుడ్లు? ఇంకా 20 రోజులు టైం పడుతుంది. 20 రోజులు పడుతుంది. ఆ గుడ్లు ఇక్కడ అమ్మేస్తారా? వాంటర్ వచ్చి తీయని వెళ్ళిపోతారా? వాంటర్కి వేస్తారా? ఇప్పుడు గొర్రెలు ఉన్నాయి అనుకోండి, శనకాయలు మంద కట్టారంటే వాళ్ళకి 200-300 ఇచ్చి 1 కేజీయో 2 కేజీలో బియ్యం ఇస్తారండి. మాకు ఏ బియ్యం ఉండదండి, మన ఎందులో పడితే అందులో వేసుకోవడం పోవడం. వాళ్ళకి ఏదన్నా గొర్రె మెత్త పట్టదు అనుకోండి, కొద్దిగా నీరసంగా ఉందనుకో అమ్ముకుంటారండి. వాళ్ళు అమ్ముకుంటే కనీసం 4000 రూపాయలు సాల్తీ ఉందంటే 1500 1000 రూపాయలు ఇస్తాండి మామూలుగా సాయిబు. అవునండి. మాది ఇంక మెత్తబడినా మాది రూపాయి తీసుకున్న వాళ్ళు ఎవరు ఉంటారు, మామూలు మట్టిలో పోవలసింది. వచ్చాం తర్వాత లేరండి. ఇప్పుడైతే మన వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనమాట. వ్యాన్ వస్తుందంటే వ్యాన్కి ఎక్కించేస్తున్నారు అనమాట. అలా పట్టుకొచ్చిపోతా ఉంటుంది. ఒకసారి మిగులుతుంది, ఒకసారి పీకలతో కొంత చాలా ఇబ్బంది పడిపోతాం వల్ల. 3 నెలల దాకా ప్రతిరోజు గుడ్డు పెడతాడండి, లేకుంటే ఒక నెలలో ఆపేస్తాయంట. హాయ్ అండి, అందరికి నమస్తే అండి. ఈరోజైతే సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుందండి. ఏంటంటే బాతులు ఉంటాయి కండి, బాతులు అయితే మన వాళ్ళు ఊరూరా మేపుతుంటారన్నమాట. వీళ్ళు ఏ విధంగా మేపుతారు, అలాగే వాళ్ళ యొక్క జీవన విధానం చూపిస్తానండి. ఇది ఏంటంటే ఇప్పుడు ఈ సీజన్లో మనకు ఎందుకు వచ్చారంటే ఇక్కడ మొత్తం అంతా సుటేబుల్ చూస్తారు కండి. ఇవన్నీ వరుసలు అనమాట, వరుసలు కోస్తారు కాబట్టి ఈ పక్క ఇప్పుడైతే ఇళ్ళకి మేపడానికి బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే నేను మార్నింగ్ 6:20 అయిందండి, 6:20 అవుతుంది అనమాట. ఇప్పుడైతే మనం మార్నింగ్ అయితే ఇలా వీడియో తీయడంగానే బయలుదేరనమాట. మా ఊరి నుంచి అయితే దాదాపుగా ఒక 6 కిలోమీటర్ దూరంలో ఉన్నారన్నమాట. చూసారు కదా చుట్టూ, అలాగే మంచు పడుతుంది చూసారు కదా. సుటేబుల్ పొలాలు, ఎటు చూసిన పొలాలు అయితే కనిపిస్తున్నాయండి. చూడండి, ఇప్పుడు ఇలా ఒక వీడియో ఎక్స్ప్లోర్ చూపిస్తానండి. కొత్త వారిని చూసిన లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, మార్నింగ్ వెళ్తున్న మంచు పడుతుంది. అది దూరంలోనే అయితే అక్కడ కనిపిస్తుంది కానీ గుడారాలు కనిపిస్తుంది కదా, చూస్తారు కదా, అక్కడికైతే వెళ్తున్నామండి మనం. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తారు కండి మార్నింగ్ వచ్చాం కాబట్టి వీళ్ళు అయితే మార్నింగ్ వెళ్ళిపోతున్నారండి. మార్నింగ్ అయితే బాతుని తోలుకొని అయితే మేతకి వెళ్ళిపోతున్నారు అనమాట. ఇప్పుడైతే వచ్చాగానే ఎవరు లేరండి, లేడీస్ అయితే ఉన్నారనమాట. చూసారండి పొలాల మధ్యన అయితే ఇట్లా టెంట్లు వేసుకుంటారండి. చుట్టేపులు అయితే మెసేజ్ చేస్తారన్నమాట. అక్కడికి మన వాళ్ళు అయితే లేరండి, మన వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. ఒకసారి ఎటు సైడ్ వెళ్ళారు ఇటు కనుక్కుందాం ఒకసారి మనం అయితే. ఫ్రెండ్స్ చూస్తారండి మన వాళ్ళు ఉండడానికి అయితే ఇలా గుడారాలు వేసుకున్నారండి. ఆడికైతే చుట్టుపక్కల మెసేజ్ అయితే ఈ విధంగా వేస్తారు, చూసారు కదా. చూస్తారండి సుటేబుల్ మెసేజ్ చేస్తారనమాట. ఎందుకంటే ఎటువంటి పాములు కానీ అలాగే నక్కలు కానీ ఏవి ఎత్తుకోపోకుండా ఇట్లా వేసారండి. మొత్తం అంతా వీళ్ళు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది వేయడం. కొన్ని బాగలేని ఉంటాయి కదా, అలాంటి అయితే వదిలేశారనమాట. కొన్ని బాతులను అయితే వదిలేశారు, చూస్తారు కదా. ఫ్రెండ్స్ చూస్తారు కండి మన వాళ్ళు అయితే లేరండి. ఏంటంటే మార్నింగ్ అయితే ఇప్పుకొని వెళ్ళిపోయారు. ఎందుకంటే పొడిగించాలి కాబట్టి కొద్దిగా మంచుకు తడతాయి కాబట్టి కదమ్మా, తడతాయి కాబట్టి మేస్తాయి అనమాట. ఏటమ్మ ఓహో నక్కలు కుర్చీలా? ఫ్రెండ్స్ చూస్తారు కండి చుట్టూ మెసేజ్ చేస్తారు కదా, నక్కలు కూడా రాకుండా అనమాట. అలాగే చూస్తారా మన వాళ్ళు అయితే ఉండడానికి గుడారాలు, అలాగే మనడు ఏ విధంగా జీవిస్తారు ఏంటన్నది తెలుసుకుందాం అనమాట. అంజలియా వచ్చి ఎన్ని రోజులు అవుతుందమ్మా మీరు వచ్చి ఇక్కడికి? 20 రోజులు అవుతుందా అమ్మ? ఇప్పుడు మీరు సొంతయా కూలికా? కూలికా? ఎలాగిస్తారమ్మా కూలి మీకు? నెలకు 15,000? అంటే నెలకు 10,000? ఎన్ని రోజులు మేపుతారమ్మా అలాగా? ఉన్నంత మేపడం అంటే ఇప్పుడు కాదమ్మా. ఇప్పుడు నా డౌట్, ఇప్పుడు పొలాలు ఉన్నాయి కాబట్టి ఖాళీగా ఉన్నట్టు మేపుతున్నారు, మరి అప్పుడు ఎలాగమ్మా? మామూలుగా పొలాలన్నీ ఊడ్చేస్తే చెరువుల్లో అలా అట్టిపోయి కొనేసి. ఎక్కడి నుంచి వచ్చారా మీరు? జీమేడపడి. ఎవరమ్మా? జీమేడపడి శ్రామకోట దగ్గర. శ్రామకోట ఎక్కడమ్మది? కాకినాడ దగ్గర. కాకినాడ కామమ్మ చుట్టూ సరౌండ్లే. అంజలి మ్యారేజ్ అయిందమ్మా? మ్యారేజ్ అయింది. ఎక్కడికైనా వేరే ఊరు వెళ్ళేటప్పుడు తోలుని వెళ్ళిపోతారా? లారీ వస్తుందా? ఆ వాటర్ పంపిస్తారా? ఓకే. మరి గుడ్లు పెడతా మీ
చిన్నపిల్లలా ఎప్పుడు పడతాయమ్మా గుడ్లు? ఇంకా 20 రోజులు టైం పడుతుంది. 20 రోజులు పడుతుంది. ఆ గుడ్లు ఇక్కడ అమ్మేస్తారా? వాంటర్ వచ్చి తీయని వెళ్ళిపోతారా? వాంటర్కి వేస్తారా? అండి అయితే చాలా చిన్నపిల్లలటండి. చిన్నపిల్లలకి అయితే వదిలేస్తారనమాట. ఫ్రెండ్స్ వీళ్ళు అయితే మార్నింగ్ వెళ్ళిపోయారు అనమాట. మార్నింగ్ వెళ్ళిపోయి అయితే 9:30 టైంకి వస్తారటండి. ఎండ ముదిరిన తర్వాత ఇప్పుడు తోలుకుని వచ్చేస్తారనమాట. తోలుకుని వచ్చేసి మళ్ళీ ఇక్కడైతే పెట్టేస్తారండి. పెట్టేసంత ఏంటంటే మనోళ్ళు భోజనం చేసి ఎండ వస్తే మెయ్యవటండి. ఆహారం అయితే తినమాట. మళ్ళీ ఈవినింగ్ ఇప్పితే చల్లబడిన తర్వాత తిప్పుతారనమాట. చూసారా? మనోళ్ళు అయితే లేరండి. మళ్ళీ వచ్చిన తర్వాత వీడియో చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ మనమైతే వాటిని ఎత్తుక్కుంటే వచ్చామండి. ఇలా ఎదరికి తోలిపోయారని చెప్పారనమాట. వచ్చాం కానీ మనకి ఎక్కడ కనిపించలేదండి. చాలా దూరం అయితే పోయారనమాట. మనోళ్ళు 9:30 దాకా మేపుతారటండి. 9:30కి అయితే వచ్చేస్తారట. ఇలా ఎదరికి వచ్చానండి. మొత్తం మళ్ళంతా వాటర్ ఉందనమాట. బాతులకి ఇలాగుంటేనే మంచిదనమాట. ధాన్యం తడిగి ఉంటుంది కదా, ఆ ధాన్యం ఇప్పుడు ఎంత వరిసేను కోసిందనమాట ఇదంతా. ఆ యొక్క దానం ఉంటాయి కానీ అవి ఏరుకొని తింటాయంట. ఇలా అయితే మన వాళ్ళు అయితే చూస్తానండి. ఎక్కడ కనిపించలేదు. చాలా దూరం అయితే పోయినట్టున్నారండి. ఎక్కడ కనిపించలేదు అనమాట. మనమైతే 9 ఆ టైంకి అయితే వద్దామండి. 9:30 టైంకి వస్తే మన వాళ్ళు అయితే మనకి అందుబాటులో ఉంటారనమాట. వచ్చాము తర్వాత లేరండి. ఇప్పుడైతే మన వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనమాట. వ్యాన్ వస్తుందంటే వ్యాన్కి ఎక్కించేస్తున్నారు అనమాట. ఫ్రెండ్స్ చూసారండి. ఇప్పుడైతే మన వాళ్ళు వ్యాన్ వస్తారండి. వ్యాన్ ఎక్కించేసి కోటనందరూ వెళ్ళిపోతారంట. ఆ ఎదర సామలు పెట్టారండి. ఆ సామలు పెట్టి వీళ్ళైతే వెనకాల ఉన్నారన్నమాట. వెనకాల నుంచి తోలుకుని వెళ్తున్నారు. ఆ సామలు చూసి ఆగిపోయినాయి అనమాట. ఆగిపోయి మళ్ళీ వెనక్కి తిరుగుతున్నారు. చూసారు కదా, వెనక్కి తిరుగుతున్నాయి. ఈ లోపు అయితే మేత ఆడతాయి అనమాట. ఇంకా వ్యాన్ వస్తుంది కదా, వ్యాన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. చూసారు కండి, మొత్తం అన్నీ ఇంకా వెళ్ళిపోతున్నాయి అనమాట. ఇంకా ఏంటంటే వెళ్ళిపోతున్నాయి అంటే 3 తెగలు ఉన్నాయండి. 2 తెగలు అయితే వెళ్ళిపోతున్నాయి అనమాట. ఒక తెగ అయితే ఇక్కడ ఉండిపోతుంది. ఒకసారి అడిగి తెలుసుకుందాం. చూసారుకండి, వీళ్ళు కాసు వాళ్ళకైతే వాళ్ళ సేద్దారండి. ఒక కర్ర ఉందనమాట. ఆ కర్రకైతే ఒక క్లాత్ను కట్టారనమాట. చూసారు కదా, ఒక క్లాత్ను కట్టి అయితే మరి ఏంటో తెలియదు. అయితే అడిగి తెలుసుకుందాం. ఫ్రెండ్స్ మన వాళ్ళు అయితే చాలా దూరం నుంచి అయితే వచ్చారండి. కాకినాడ దగ్గర నుంచి అయితే వచ్చారండి. వచ్చేసి పిల్లలతో వచ్చేసి ఈ పక్క మేపుకుంటున్నారు అనమాట. అంటే ఇప్పుడు ఒక బ్యాచ్ అయితే వెళ్ళిపోతుందండి. ఇవన్నీ చూస్తారు కదా, ఆ వల సుటేపులు ఆ కర్రల పాత అయితే వల వేస్తారండి. అవన్నీ ఎక్కించేసుకుంటున్నారు అనమాట. చూసారు కదా, ఇప్పుడు ఆ వ్యాన్లోనైతే ఈ బాతులను మొత్తం ఎక్కించేస్తారనమాట. ఫ్రెండ్స్ మొత్తం మన బాతులు అండి మొత్తం అంతా 6,000 బాతులు అండి. ఇప్పుడైతే 4,000 బాతులు అయితే బండ్లు ఎక్కించేస్తాను అనమాట. బండి వచ్చేసి చూసారు కదా, కోటనందరూ అయితే వెళ్ళిపోతున్నాయి. ఇంకా 2,000 బాతులు ఉన్నాయండి. ఇంకా గుడ్డు పెట్టడానికి 40 రోజులు టైం అయితే ఉందటండి. వివరంగా అయితే అడిగి తెలుసుకుందాం ఇప్పుడైతే. ఫ్రెండ్స్ చూస్తారు కదండి, ఆ బాతులను అయితే వల ఉంది కదండి, వలలోకి అయితే తోలుతారనమాట. తోలిన తర్వాత ఆ వల నుంచి పైకి లేపుతారు.
ఫ్రెండ్స్ చూసారు కదండి, ఆ వెహికల్ ఉందండి, వెహికల్లోనే కంపార్ట్మెంట్లుగా ఉందన్నమాట. అక్కడ ఒక కంపార్ట్మెంట్ ఫుల్ అయిపోయిన తర్వాత వేరే కంపార్ట్మెంట్లోకి అది ఆ జాలి ఉంది కండి, అది షిఫ్ట్ చేస్తున్నారు అనమాట. షిఫ్ట్ చేస్తే ఎక్కేస్తున్నాయి అనమాట. చాలా సింపుల్గా అయితే ఎక్కేస్తున్నాయి. చూసారు కదండి, చాలా అద్భుతంగా ఉందన్నమాట. చూసారు కండి, మనలో అయితే మేత మేపుతున్నారండి. మనమైతే 3 రోజుల నుంచి తిరుగుతున్నాం, కాకపోతే ఈరోజు దొరికారు మనోళ్ళు. అసలు ఈ గుడ్డు ఎన్ని రోజులకి పెడుతుంది ఏంటి, ఇప్పుడు ఈ యొక్క బాతు ఇప్పుడు ఎన్ని నెలలు ఏంటని మొత్తం తెలుసుకుందామండి. అలాగే దీని యొక్క ఆదాయం, అలాగే మనోళ్ళు కూలియా లేకపోతే సొంతనియా ఏంటని మొత్తం మన బ్రదర్ ఉన్నారు, అడిగి తెలుసుకుంది అనమాట. నిన్న వచ్చామండి, నిన్న వీడియో తీయడానికి వచ్చాం. కాకపోతే ఏంటంటే మనోళ్ళు అయితే నిన్నైతే మీకు ఆ వీడియో చూపిస్తానండి. నిన్నైతే కొన్ని అయితే కిరాయి పెట్టి వేరే చోటకి వెళ్ళిపోయారు అనమాట. అన్నీ ఒక దగ్గర ఉంటే మేతకి కష్టం కాబట్టి, కొద్దిగా సదుపాయం ఉండదు కాబట్టి కొన్ని వెళ్ళారు. మీ పేరు సార్? నా పేరు రామకృష్ణ అండి. రామకృష్ణ అండి. ఏ ఊరు సార్? మా జీమాడపాడు. జీమాడపాడు పెద్దాపురం నేవాద్య వరకు. ఇప్పుడు ఈ సొంత సార్? సొంతం అంటే ఊళ్ళో మనం అప్పులు చేసి తెచ్చుకున్నాయే, మనం ఊళ్ళో రైతులు కాడ తెచ్చుకుని మేపుకుని అట్లా 365 రోజులు కూడా మేపాలండి. ఇంకా అలా తిప్పుతూనే ఉండాలండి. ఇంకా పెట్టుబడి పెట్టిన రోజుల్లో పెట్టుబడి పెట్టాలండి. పోయాలి నూకలన్నీ దాన్ని పోసుకుంటాం. ఊరుకుని ఉన్న రోజుల్లో అయితే ఇంకా అలాగ మేతలో మామూలుగా సేలు కోసినప్పుడు ఇంకా అలా మేపుకుంటాం. సేలు కోసినప్పుడు గింజలు ఉంటాయి సార్. ఇప్పుడు ఈ బాతులు ఉన్నాయి కదా సార్, ఈ బాతుల యొక్క ఎన్ని రోజులు బాత్ అనేది ఎన్ని నెలలు అండి? బాతు కూడా 4 నెలలు అండి. గుడ్డు ఎన్ని నెలలు పెడుతుంది సార్? 6 నెలలు పెడుతుంది. 6 నెలలు కడుతుందండి. ఎన్ని నెలలు పెడుతుంది అలాగా? మన మేత చాపైన పెట్టండి, మనం మేపుకుంటాం బట్టి. ఒకవేళ మనం చేతి పెట్టుబడి పెట్టుకుందామంటే అప్పుడు పెడతాయండి. మనం అంత పెట్టలేనప్పుడు సేలు కోసినప్పుడు వాళ్ళని బడి తొలకలు ఇచ్చినప్పుడు ఇలా సేలు దమ్ములు చేసుకున్నప్పుడు ఆ నీటి మేత మీద నీళ్ళు ఉన్నట్టుగానే పెడతాయి. నీళ్ళు లేకపోతే పొడి మీద అయితే పెట్టవి. వచ్చేసారు కదా, మీకు ఖర్చు ఎక్కువ అవుతుంది కండి. మరి ఖర్చు ఎక్కువ అవుతుంది కదా మీకు? అవుతుందండి. మరి అవుతుందంటే మరి ఈ గుడ్లు పెట్టినప్పుడే అప్పుడు చూసుకోవాలి అందులో. సార్ అప్పుడు గుడ్డు ఎంత కమ్ముతుంది సార్ మీరు అప్పుడు? మార్కెట్ ని బట్టి అండి ఉండదండి. ఇడ్లీ అయితే చిన్నగా ఇప్పుడు తొలిచూరు గుడ్లు అయితే 3 రూపాయలు 2.5 అలా కడతారు. పెద్ద బాతు గుడ్లు అయితే 7 రూపాయలు 7.5. సదుపాయంతో 3 నెలలతో పెడతాను గుడ్డు. సదుపాయం ఉంటే ఏదన్నా ఈ రోజుల్లోనే మన తొలకరలో అయితే కోతలు కోస్తారు కాబట్టి మళ్ళీ దాళాలు ఉడిసిదాకా పెడతాయి. ఒక నెల 15 రోజులు దాంట్లో మనం ఎక్కడెక్కడన్నా ఇంకా లారీలు వేసుకెళ్ళి ఇంకా మేపు చూపిస్తే పెడతాయండి. అప్పులు అడిపోయి బాతుల్లోనే కొంత ఊర్లో అప్పులు కొంత అలా ఇటు వల్ల ఇంకా అలా బాగా తీర్చుకోవాలి. అంటే ఇట్ల కోసం అలా పట్టుకొచ్చిపోతా ఉంటుంది. ఒకసారి మిగులుతుంది, ఒకసారి బేకలతో కొంత చాలా ఇబ్బంది పడిపోతాం. ఇట్ల వల్ల రేట్ కూడా తక్కువ అని చెప్పారండి. 250, 300, 150 అలాగే ఉంటుందట. చాలా తక్కువ రేటు కూడా. ఇప్పుడు గొర్రె అది ఉందంటే రేట్ ఎక్కువ పలుకుతుంది. అది దీనికి అలాంటి లోన్లు ఏమో ఇవ్వదు కదమ్మా? లోన్ ఇవ్వలేదు ఎవరికైనా. మా ఊళ్ళో మా కులంలో ఎవరికైనా ఇవ్వలేదు. ఎవరికి ఇవ్వలేదు. రాయించుకున్నా కూడా రాలేదు. అదే ఏటో మరి ఇట్లోనే మాకు తెలియదు కదా. మా ఊళ్ళో చాలా మంది మా కులం కాకపోయినా కులంలో కూడా మేపారు కానీ లోన్లు రాలేదు. మరి ఎందుకు చేత ఇవ్వలేదో మనకు తెలియదు, పెద్దోళ్ళకి తెలుసు. మరి ఓకే ఫ్రెండ్స్, ఇదనమాట కోడికి ఇంగిడితో పాటు అంటే మాకు తెలిసిన రైతులు ఉంటారు కదా, పొలం మీద మేస్తే కొంచెం బాగుంటాయి, అరుగుగా ఉన్నాయి. ఇక్కడ ఊళ్ళో అయితే అన్ని సరిపోతున్నాయి అనేసి ఏడసేరు. సరే అయితే ఇది అయితే మనోళ్ళు ఉండే గుడారాలు అనమాట. ఇక్కడ కొంచెం గుడారాల దగ్గరకు వచ్చాం. అలా అయితే మేతకి వెళ్ళిపోయారు కదా, ఇది చూపించాను కదా. అలాగే మన వాళ్ళకి బళ్ళు కట్టే ఉన్నాయండి. ఎందుకంటే ఇలా మన వాళ్ళు వాటర్ తీసుకుని రావాలి కదా, ఊరికి దూరంగా ఉంటారు కాబట్టి వాటర్ అనేది తీసుకుని రావాలండి. అలాగే గుడారాలు అవి చూపిస్తాను.
ఫ్రెండ్స్ చూసారండి, మొత్తం అయితే 4 ఫ్యామిలీలు ఉండారండి. 4 ఫ్యామిలీలు అయితే వెళ్ళిపోయారన్నమాట. 2 ఫ్యామిలీలు అయితే ఉంటున్నాయండి ఇక్కడ, చూసారు కదా. అలాగే మన వాళ్ళు మంచిలు తెచ్చుకోవడానికి అవి బళ్ళు అండి మన వాళ్ళకి. అలాగే చూసారు కదండి, దీని లోపల అయితే పెట్టేస్తారన్నమాట బాతుల్ని. ఫ్రెండ్స్ చూసారండి, ఇది మన వాళ్ళు పడుకోవడానికి అన్నమాట. మంచిగా పడుకుంటే ఈ విధంగా అయితే నిర్మించుకున్నారు. చూసారు కండి, మనం వెళ్తుంటే ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది అనమాట బాతులు. ఫ్రెండ్స్ ఇవి అయితే నా నెల్లు బాతులటండి ఇవన్నీ. ఇంకొక 20-30 రోజులు అయితే గుడ్లు పెడతాయని అంటున్నారు అనమాట. మేత ఎక్కువ దాని ఎక్కువగా పెట్టినైతే 3 నెలల దాకా ప్రతిరోజు గుడ్డు పెడతాడటండి. లేకుంటే ఒక నెలలో ఆపేస్తాయంట. బ్రదర్ మీ పేరు? నా పేరు కన్నయ్య. కన్నయ్య, మీది ఎన్ని సంవత్సరం చేస్తున్నారు సార్ మీరు ఇలాగా? 20 సంవత్సరం చేస్తున్నారు. ఇది సొంత అండి కూలికా? మనం అప్పు తెచ్చుకున్న అయితే సహకరిస్తే కూలికే మేపినట్టే. మామూలుగా మనం ఊళ్ళో తెచ్చుకుని సొంతే. కాదు, ఇప్పుడు మీరు మిమ్మల్ని ఏమంటారు? మీరు ఇలా మేపుతున్నారు కదా, అది ఇప్పుడు బాతులు అంటారు. బాతుల వల్ల మా క్యాస్ట్ అయితే పల్లీలు బాతుల వల్ల అంటారు అనమాట. బాతులు ఇంకా 20 సంవత్సరాల నుంచి కూడా అదే పని. 360 రోజులు కాయాలి కదా. ఇంకా కాయతో అంటే నెల మనం ఉండించుకోవచ్చు, లేదా అమ్మేస్తే బాత్ ఎలా ఉంటాయి? రేట్ ఎలా ఉంటుందండి? 250, 200 ఇంకా అలా రేట్ బట్టి ఉంటుంది. అదొకటి మనకి ఇంకొక డౌట్. నిన్న తోలుకొని వచ్చేటప్పుడు కర్రకి ఒక క్లాత్ కట్టారు, దేనికి? బాతులు బెదరనాక. అదే నా డౌట్ వచ్చింది, అడుగుదాం అనుకున్నాను. వెళ్తాయి. అయితే బాతు 250 అలా ఉంటుంది. కేజీ లెక్కన కొంటారా? బాతులు లెక్కన? కేజీ లెక్క ఉండదా? మనకి రేటు తక్కువ ఇటు సైడ్, అటు ఎక్కువ రేటు. వరిసె వెళ్తాయా? కటింగ్ అక్కడ రేట్ ఎక్కువ. మనకి మన దగ్గర 250 కొనాలంటే దగ్గరగా కేజీ లెక్క అమ్ముకుంటాడు. 600 అమ్ముకుంటారు. గుడ్డు ఎలా ఉంటుందండి దీని గుడ్డు రేటు? రేట్ అయితే 9 రూపాయలు. 9 రూపాయలు గుడ్డు. 9 రూపాయలు గుడ్డు. ఇప్పుడు మనకి ఎక్కువ బయట ఎక్కువ తింటారే అంతా వరిసే కలకత్తా మొత్తం అటు సైడ్. మొత్తం బాతులు నిన్న ఈ రోజు కలిపి బాతులు ఎన్ని ఉంటాయి? 6,000 ఉంటాయి. నేను ఎన్ని ఎక్కించేశారు నిన్న? ఉజ్జంపు ఎక్కించారు. ఇప్పుడు ఇవన్నీ ఇంకొక వారం ఉంటారండి ఇక్కడ? ఉంటారు, మళ్ళీ అటు సైడ్ వెళ్ళిపోతారు. అటు వెళ్ళిపోతారు, కలపాలా? అంటే అన్న ఒక దగ్గర అయితే మేతకి ఇబ్బంది అనే. ఓకే ఓకే ఫ్రెండ్స్ చూసారు కండి, మన వాళ్ళు అయితే అలా మేపుకుంటే ఎలా పోతున్నాయి అనమాట. ఎక్కడ మేతుంటే అక్కడ ఆగి తింటున్నాయండి, అయితే వెళ్ళిపోతుంది అనమాట. చేయడం అంటే ఇంక పోషకాలు ఇప్పుడు గొర్రెలు ఉన్నాయి అనుకోండి, శనకాలలో మంద కట్టారంటే వాళ్ళకి 200-300 వచ్చి 1 కేజీ 2 కేజీల బియ్యం ఇస్తారండి. మాకు ఏ బియ్యం ఉండదండి, మన ఎందులో పడితే అందులో వేసుకోవడం పోవడం. వాళ్ళకి ఏదన్నా గొర్రె మెత్త పట్టదు అనుకోండి, కొద్దిగా నీరసంగా ఉందనుకో అమ్ముకుంటారండి. వాళ్ళు అమ్ముకుంటే కనీసం 4,000 రూపాయలు సాల్తీ ఉందంటే 1,500 1000 రూపాయలు ఇస్తాండి మామూలుగా సాయిబు. అవునండి. మాది ఇంక మెత్తబడినా మాది రూపాయి తీసుకున్న వాళ్ళు ఎవరు ఉండరు, మామూలు మట్టిలో పోవాలి. నష్టపోవడం. ఇంకే జబ్బులు చేసినా నష్టపోవడమే. వాళ్ళకంటే కొద్దిగా రైతు మీద అయినా లేకపోతే కొద్దిగా లోన్ మీద అయినా కొద్దిగా కవర్ అవుద్దండి. కొద్దిగా 10 పడకపోయినా మళ్ళీ పెట్టుకుంటే మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు. లేకపోతే వాళ్ళకి ఏదో సేల్స్ చేసుకుంటారు. వాళ్ళు అవి కొంచెం పెద్ద జీవరాశి కాబట్టి అండి, ఈ మన చిన్నవి కాబట్టి మనకి ఇంకా గాల్లో పోవలసింది. మళ్ళీ మామూలుగా మళ్ళీ అప్పులు చేసుకుని మళ్ళీ కొనుక్కోవడమే మనం. ఫ్రెండ్స్ చూసారండి, మనలో కోళ్ళు అన్నీ ఉన్నాయన్నమాట. చూసారు కదండి, ఇలా వేయడం వల్ల ఏంటంటే పాము కానీ వల వేస్తారన్నమాట. పాము కానీ అలాగే నక్కలు కానీ రావండి. చూసారు కదా, టేబుల్ వేస్తారన్నమాట. మధ్యలో అయితే బాతులు ఉంటాయి నైట్. అక్కయ్యమ్మ, మీరు నిన్న వచ్చారు కదమ్మా? నిన్న వచ్చారు. ఇక్కడ మీ అబ్బాయి ఇంకోటి ఉండేవారు ఇంత కదా, అడిగి మీ ఫ్యామిలీ అలా కాసుకుంటున్నారమ్మా? కాదా, మరి రాత్రులు మీకు కరెంట్ ఎలాగమ్మా? కరెంట్ లేదు. మరి సోలార్ అవి ఉన్నాయా? అవి ఉంటాయా? ఛార్జింగ్ ఎక్కుతాయి అవి? మళ్ళీ ఎండకి ఎక్కుతాయి. అంటే మరి ఇప్పుడు అయితే మీరు తొందరగా వండేసుకోవాలి భోజనం, తొందరగా వండేసుకోవాలి, తొందరగా తినేలా. ఎందుకంటే మరి చీకటి ఉంటుంది, మరి పుట్టని పురుగని ఉంటుంది. కాదమ్మా, ఇలాగ మరి ఉంటున్నారు కదా, ఏ రోజున పాములు వచ్చినాయా? పాములు
కోళ్ళు వచ్చి ఏంటో మన కాబడి కడికే మన ఈ బాతులకి ఊరికి దూరంగా వెళ్తాయి, రావు. బాతుల గురించి రావు కదమ్మా, తినేస్తాయి కదా, అవి గిరగిర తిరుగుతాయి కదా, అవి కేకలకే ఇవన్నీ పిల్లలు కదా. అంతా పిల్లలే, అయ్యి పిల్లలు వాటితోటి దిగిని. మరి ఎందుకు వదిలేసారా మీ కొంత నాచుకోమన్నా ఇట్లా తొక్కేస్తున్నాయి కదా, వచ్చేసి గుడిసి కడ వచ్చేస్తాయి. కాదు ఇప్పుడు గుడ్డు పెట్టడానికి ఇంకా ఎంత టైం ఉంది? ఇంకా నెల టైం ఉందా? అప్పుడు గుడ్డు పెడితే అవన్నీ ఒక దగ్గర పెట్టి మళ్ళీ బయటకి తీసిన మన సౌకర్యాలు వస్తారా? దూరం నుంచి వస్తారు. గుడ్డు ఎలా కొంటారమ్మా? 6 రూపాయలు, 4.5 అలాగంటారు, సైజుని పెట్టి. తొలచూరు గుడ్డు అయితే ఇంకా చిన్నగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది తొలచూరు గుడ్డు కదా. మరి పెద్ద బాతులు అయితే 6 రూపాయలకి వెళ్తాయి, పెద్దది అయితే అలాగమాట. టోకుల లెక్కన వెళ్ళిపోతాయి, తూకం లెక్కన. మనం ఇదిగా అమ్ముకోవాలంత ఉండదు కదా. అదే మీది ఒక జీవనశైలి ఎలా ఉంటుంది ఏంటన్నది, కరెంటు గట్టు ఉంటుంది కదా, దాని గురించి ఒక వీడియో చేద్దాం కదా అని వచ్చాను అనమాట. అక్కడ ఒక నేను వచ్చినప్పుడు అదొక గుడారా, అక్కడ గుడారా ఉండింది, 2 4 ఉన్నాయి కదా, మొత్తం 4 2 వెళ్ళిపోయినాయి. బళ్ళు అయితే మీరు నీళ్ళు తెచ్చుకోవడానికి అలాగా, నీళ్ళు తెచ్చుకోవడానికి కాదమ్మా. ఇప్పుడైతే ఎండాకాలం కాబట్టి అక్కడ మేపుకుంటాం, వర్షాకాలం ఎలాగా? వర్షాకాలం ఊరికడే, అప్పుడు మాత్రం కొద్దిగా మేత ఖర్చు అవుతుంది, సొంతం కొని వేసుకోవాలి దాన. అంటే పొలం మీద ఇలా సేలుకు వస్తారు కదా, ఆ పొలం మీద మేసి మేస్తాయి, మన అంత కొని ఎక్కర్లేదు. అంటే మరి ఇలాంటి కాడ మరి ఇప్పుడే ఇబ్బందిగా ఉంటది, కొని పోసుకోవాలి. అదే ఆ రోజులు అయితే మనకు కొని ఎక్కర్లేదు. కాదమ్మా, తాగడానికి ఎక్కడి తెచ్చుకుంటున్నారు నీళ్ళు? తాగడానికి అక్కడ మన అక్కడ తెచ్చుకుంటున్నారా బండి మీదే? మరి వాడుకోవడానికి కాలు వాటరా? సరే, మనం గిన్నెలు కడుక్కోవడానికి కన్నా ఏదన్నా మనం వంట చేసుకునేది అన్ని అక్కడ. ఇప్పుడు కూరగాయలు గట్ట మాకు కొనుక్కోవడమే. బియ్యం తెచ్చుకుంటారా ఊరు నుంచి? బియ్యం రేషన్ కార్డు ఉంటాయి మీకు కదా? కార్డులు అక్కడ తెచ్చుకున్నారు మా ఊళ్ళో అందరూ ఇక్కడ తెచ్చుకున్నారు. మరి రేట్ ఎక్కువ ఉంటుంది మరి బయట కొనాలంటే. తెచ్చుకోవాలి పట్టుకోరకం, మరి ఏం చేస్తాం, వాటి కోసం కదా బతికే. సరే అయితే ఓకే ఫ్రెండ్స్, ఇదాక మన వాళ్ళకి జీవన విధం ఇలా ఉంటుందండి. ఏంటంటే గొర్రెలు అయితే మేకలు చచ్చిపోయినా కొద్దిగా వీళ్ళకి వేలుబుల్ ఉంటుంది, కాకపోతే మన వాళ్ళకైతే అదేమి ఉండదండి. ఇప్పుడు ఏదైనా తెగుళ్ళు వచ్చి అంటే దానికి ఇంజక్షన్ చేసుకోవాలి, చచ్చిపోయినా సరే ₹1 రాదనమాట. వీళ్ళు ఒక నష్టం ఇదనమాట, జీవనశైలి అండి. ఏమి ఇవ్వదు, మన చేతిలోనే ఏదైనా పెట్టుబడి తెచ్చుకోవాలి. మన ఫస్ట్ డబ్బు పెట్టాలి, దానికి గుడ్లు వచ్చినప్పుడు మనకు ఆదాయం. ఆదాయం అదన్నా సౌకర్యం అడిగితే ఇంత ఆదాయం మన బత్తలు గడపోతే అతను ఇస్తాడో, గుడ్లు పెడితే అతనికి వేసేస్తారు. ఇంకా ఇదేనమ్మా మీకు వ్యవసాయం లేదు ఇంకా? మీకు లేదు, ఇంకా దీని మీద ఆధారం. దీని మీద అంట్లో అప్పులు ఉన్నాయి, కొంత అప్పులు ఉన్నాయి. 6 లక్షలు ఉన్నాయి, 9 లక్షలు ఉన్నాయి మా పాపలకే. వీటి వల్ల తీసుకుని ఏదో చౌకర్ కొంత మన అందరూ బాధపడితే ఇస్తారు అనేసి వీటి జీవరాశులు మేపుతాం. మీకు ల్యాండ్లు ఉన్నాయండి? లేవండి. ఏం లేవండి, ఇంక ఇదే ఆధారం అండి. ఇదే ఆధారం. ఈ మళ్ళీ నమ్ముకుని పోతే మన ఇళ్ళలో పోయి అద్దెల కట్ట ఉన్న వాళ్ళు అద్దెంట్లో పోయి చెరుగట్లు పాకలు వేసుకుని కూలి పనులు పోవడం. మీకు సొంత ఇల్లు ఉన్నాయండి? ఉన్నదండి, సొంత ఇల్లు ఉందండి. ఎవరండి? ఎవరన్నారు? జీ మేడపాడు. ఎక్కడి నుంచి వెళ్ళాలి సార్ అది? మన పెద్దాపురం నుంచి వెళ్ళిపోవచ్చండి. పెద్దాపురం వెళ్ళిపోవచ్చండి. సోమలకోట నుంచి వెళ్ళిపోవచ్చు. సోమలకోట నుంచి అయితే సోమలకోట, ఏటలపాలెం, మేడపాడు, బ్రహ్మదేవం, మళ్ళీ బిక్కువోలు, బలభద్రపురం, అనపర్తి. అయితే మీకైతే ల్యాండ్ లేవు అయితే? ఇంక ఇదే జీవనాధారం.